నేషనల్ హెరాల్డ్ కేసు నిన్న అటు ఢిల్లీ కోర్టులో కొట్టివేయడాన్ని కూడా అటు బీజేపీ అనవసరంగా తమ నేతల మీద ఈడీ కేసులు ఇవన్నీ నమోదు చేసి కావాలని కూడా వేధిస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ రేపు అన్ని డీసీసీ కార్యాలయాలు డీసీసీలు కూడా బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే సీనియర్ నేత డాక్టర్ కాసం వెంకటేశ్వర్లను ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, వారి యొక్క అగ్రనేతలకు సంబంధించి కక్ష కడుతున్నారు, వారి మీద వాళ్ళని కావాలని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి కోర్టు కూడా దాన్ని తప్పని చెప్పిందని చెప్పి రేపు అన్ని బీజేపీ కార్యాలయం ముట్టడి ఉంది. ఎలా చెప్తారు, ఏం చెప్తారు వాళ్ళ ముట్టడికి సంబంధించి? అసలు కాంగ్రెస్ పార్టీకి తలకాయ మెడ మీద తలకాయ ఉందనేది అర్థమైతలేదు ఆ నాయకులకు. ఇవాళ అసలు నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టు నుంచి పరిధి నుంచి కొట్టేయలే, ఇంకా కేసు నడుస్తూ ఉంది. ఒక ఎఫ్ఐఆర్ని ఒక పిటిషన్ని యాక్సెప్ట్ చేయము మన సుబ్రహ్మణ్య స్వామిది అని చెప్పేసి మాట్లాడింది అంతే. ఆ కేసు నడుస్తూ ఉంది. దాన్ని పట్టుకొని ఏదో క్లీన్ చిట్ వచ్చినట్టు చేసిందంతా వెధవ పని చేసేసి వాళ్ళ క్లీన్ చిట్ వచ్చిందని చెప్పేసి మాట్లాడడం ఇదంతా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. దీన్ని మేము సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. బిడ్డ, మీరు దమ్ముంటే బీజేపీ ఆఫీసుల మీద కనుక దాడి చేయాలని చూస్తే రణరంగం అవుతుంది తప్ప మరొకటి కాదు. మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారో ఏందో అర్థమవుతలేదు. ఒక పార్టీ ఆఫీసుకు పోయి దాడి చేయాలంటే మీరు చేసే పనులు ఏమో శుద్ధపూస పనులు చేస్తారా? మీరు చేసే పనులేనే వెధవ పనులు. జరిగేదేమో నేషనల్ హెరాల్డ్ కేసు, అది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్నది, న్యాయస్థాన పరిధిలో ఉన్నది. న్యాయం తీర్పు ఇచ్చిన తర్వాత మాట్లాడండి. అంతకాకుండా మేము దీనికి ఇంకోసం నేషనల్ హెరాల్డ్ కేసుకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఇదేమైనా పార్టీ ఏమైనా కేసు వేసిందా? ఈడీ ఎన్నికల కమిషనర్ జేబు సంస్థలాగా వాడుకొని కక్షపూరితంగా వ్యవహరించి మొత్తం రాజ్యాంగ సంస్థలు నాశనం చేస్తుంది, అందులో భాగంగా ప్రతిపక్ష పార్టీలు ఇబ్బంది పెడుతున్నదని అంటున్నారు. ఇప్పుడు ఈడీ తర్వాత సిబిఐ మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎవరి మీద కేసులు పెట్టలేదా? అవన్నీ కూడా మీరు కక్ష కట్టి చేసిండ్రా? అప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థగా సిబిఐ మారిందా, ఈడీ మారిందా? భారతీయ జనతా పార్టీ సంస్థలకు ఏవైతున్నాయో రాజ్యాంగ సంస్థలు, వాటికి స్వయం ప్రతిపత్తి ఉన్నది. వాటిని రాజ్యాంగం ప్రకారం నడవమని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మీరు చేస్తూనే అన్ని దొరుకుతున్నాయి కాబట్టి ఏంటంటే ఇవాళ మీరు దాచుకోలేక ప్రజలకు చెప్పుకోలేక ఇవాళ నీచమైనటువంటి దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవంతా సరైనటువంటి విధానం కాదు. మీరు కనుక పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయం భారతీయ జనతా పార్టీ. మీరు కనుక న్యాయస్థానంలో ఉన్నప్పుడు న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఉండడం తప్ప పిచ్చి చేస్తే మంచిగా ఉండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఈడీకి సంబంధించినటువంటి అంశంలో అటు కాంగ్రెస్ తలపెట్టినటువంటి కార్యాలయాల ముట్టడి ఏదైతుందో బీజేపీ కార్యాలయాల ముట్టడికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. దానికి తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదు. అసలు చేష్టలు చేసింది మీరు, అసలు పిచ్చి పిచ్చి పనులు చేసింది మీరు, అందులో అవినీతి అదంతా కూడా జరిగిందని చెప్పి కూడా ఏకంగా కోర్టులో ఇంకా కేసులో ఒక పిటిషన్ మాత్రమే కొట్టివేస్తారు. కాబట్టి కనీసం నేతలకు కొంతైన అవగాహనతో మాట్లాడి అవగాహనతో కార్యక్రమాలు చేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలాగే సీనియర్ నేత డాక్టర్ కాసం వెంకటేశ్వర్ అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.